జాతీయ గీతం, జాతీయ గేయం చూసేందుకు ఒక్కటిగా ఉన్నప్పటికీ కూడా రెండిటికి మధ్య వ్యత్యాసం చాలానే ఉంది. వందే మాత్రం జాతీయ గేయం అయితే జనగణమన జాతీయ గీతం. వందే మాత్రాన్ని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంటారు. పాడేందుకు అస్సలు ఇష్టపడరు. తాము జాతీయ గీతమైన జనగణమన పాడతామని, వందే మాత్రం ఆలపించేందుకు ససేమిరా అనేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇదంతా ఒకెత్తైతే తాజాగా వందే మాత్రం మీద కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రోటోకాల్ తీసుకొచ్చింది. తాజా నిబంధనల ప్రకారం ఇక నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందే మాత్రాన్ని ఆలపించాలి. సర్లే కానిచ్చేద్దామని కొందరు అనుకోవచ్చు. అసలు చిక్కేంటంటే వందే మాత్రం ఇప్పుడు మనం రెగ్యులర్ గా వినే వర్షన్ కాకుండా ఒరిజినల్ వర్షన్ ను ఆలపించాల్సి ఉంటుంది. అధికారిక కార్యక్రమాలు, వేడుకల్లో తొలుత 3 నిమిషాల 10 సెకండ్ల పాటు వందే మాత్రంలోని 6 చరణాల్ని ఆలపించాలన్న సూచన తాజాగా చేశారు. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ కొత్త ప్రోటోకాల్ ను ప్రకటించింది. ఈ ప్రోటోకాల్ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. తాజా నిబంధనల ప్రకారం వందే మాత్రం ఆలపిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ కూడా లేచి నిలబడాలి. పౌర పురస్కారాలు, రాష్ట్రపతి, గవర్నర్లు పాల్గొనే ప్రతి కార్యక్రమంలోనూ వందే మాత్రం ఆలపించాలి. సినిమా హాళ్లలో దీన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. జాతీయ గీతం, జాతీయ గేయం ఆలపించేటప్పుడు అంతరాయం కలిగిస్తే మాత్రం బాధ్యులకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. స్కూళ్లు, కార్యక్రమాలు తప్పకుండా కూడా వందే మాత్రంతో మొదలు కావాలి. ఇందుకోసం స్కూళ్ల నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక కార్యక్రమాలు, వేడుకల్లో వందే మాత్రం ఆలాపన చేయాలంటే అందుకు అనుగుణంగా తగిన ఆడియో సిస్టమ్ ను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, వందే మాత్రం 6 చరణాలను ఆలపించేందుకు వీలుగా కరపత్రాలను కూడా కార్యక్రమానికి హాజరైన వారికి పంపిణీ చేయొచ్చు. జాతీయ జెండాను ఎగురవేసే అన్ని సందర్భాల్లోనూ, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ వందే మాత్రం ఆలపించడం ఇక తప్పనిసరి అవుతుంది. మంత్రులు పాల్గొనే అనధికారిక కార్యక్రమాల్లో కూడా సామూహికంగా ఈ గీతాన్ని ఆలపించవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఉదయం జరిగే ప్రార్థనా సమావేశాల్లో విద్యార్థులంతా కూడా సామూహికంగా ఈ 6 చరణాల పూర్తి గీతాన్ని పాడాలని స్పష్టం చేశారు. దేశభక్తి, మాతృభూమిపై ప్రేమతో మర్యాదపూర్వకంగా సముచితమైన పద్ధతిలో ఏ ప్రోగ్రాంలో అయినా వందే మాత్రం ఆలపించొచ్చని తెలిపింది. ఇదంతా వందే మాత్ర గేయం 150 వసంతాల వేడుకను కేంద్ర నిర్వహిస్తున్న వేళ ఈ మార్గదర్శకాల్ని విడుదల చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటి వరకు మొదటి 2 చరణాల్ని మాత్రమే ఆలపించేవారు. అందుకు భిన్నంగా 6 చరణాల్ని ఆలపించేందుకు పట్టే సమయం 3 నిమిషాల 10 సెకండ్లు. దీంతో ప్రాక్టికల్ సమస్యలు ఎదురవుతాయన్న వాదనను కొందరు వినిపిస్తూ ఉన్నారు. వందే మాత్రం గీతాన్ని పశ్చిమ బెంగాల్ కు చెందిన బంకిం చంద్ర చటర్జీ రాశారు. 1838 జూన్ 27న పుట్టిన ఆయన సంస్కృతం, బెంగాలీ మిశ్రమ భాషలో ఈ గీతాన్ని రాశారు. ఇంతకు వందే మాత్రం గీతాన్ని సింపుల్ గా ఒక్క లైన్ లో అర్థాన్ని చెప్పాలంటే, అమ్మా నీకు నేను నమస్కరిస్తున్నానని. ఈ పాట సాహిత్యం భారతమాతకు నివాళి. భారతమాత అందం, వైభవాన్ని కీర్తించేలా ఈ గీతం ఉంటుంది. దీన్ని 1870లలో రాశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో వందే మాత్రం గీతం యావత్ భారతాన్ని ఏకం చేసింది. వందే మాత్రం మొత్తం 6 చరణాల్లో ఉంటుంది. అయితే ఇప్పటి వరకు దీన్ని మొదటి 2 చరణాల్లోనే ఆలపించేవారు. ఇందుకు పట్టే సమయం 66 సెకండ్లు. తాజాగా కేంద్ర హోంశాఖ జారీ చేసిన కొత్త ప్రోటోకాల్ ప్రకారం చూస్తే వందే మాత్రం 6 చరణాలను ఆలపించేందుకు 3 నిమిషాల 10 సెకండ్ల సమయం పడుతుంది. ఇక జనగణమన ఆలపించేందుకు పట్టే సమయం 52 సెకండ్లు. తాజాగా తీసుకొచ్చిన ప్రోటోకాల్ పై కొందరు అభ్యంతరం చెప్పే వీలుందన్నది వాదన. దీనికి కారణం ముస్లింలు కొందరు తమ మత విశ్వాసాలకు అనుగుణంగా వందే మాత్రం ఉండదన్న వాదనను వినిపిస్తూ ఉంటారు. వందే మాత్రం గీతం ఇస్లామిక్ ఏకేశ్వర ఉపాసనకు విరుద్ధంగా ఉంటుందన్న మాటను కొందరు చెప్తూ ఉంటారు. వందే మాత్రంలోని కొన్ని చరణాలు విగ్రహారాధనకు సంబంధించినవిగా ఉండటం ఇది ఇస్లామిక్ విశ్వాసాలకు విరుద్ధంగా ఉందన్న వాదనను వినిపిస్తూ ఉంటారు.